జగన్ చుట్టూ కోటరీ ఉందని ఆ కోటరీ వల్లే ఆయనకు తాను దూరమైనట్లు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. జగన్ మనసులో స్థానం లేదని తెలిసాక తన మనసు విరిగిపోయిందన్నారు. అందుకే పార్టీ నుంచి వెళ్లిపోతున్నానని జగన్ కు చెప్పినట్లు సాయిరెడ్డి పేర్కొన్నారు. కోటరీ నుంచి బయటపడితేనే జగన్ కు భవిష్యత్తు ఉంటుందని, జగన్ చుట్టూ కొందరు నేతలు కోటరీగా ఏర్పడ్డారని, జగన్ ను కలవాలంటే ఈ కోటరీకి లాభం చేకూర్చాలని తెలిపారు. నాయకుడు అనేవాడు చెప్పుడు మాటలు నమ్మకూడదని విజయసాయిరెడ్డి చెప్పారు. దానికి మా పార్టీలో అంటే మా గత పార్టీ, నేను ఏ పార్టీలో నుంచి అయితే నేను రిజైన్ చేశానో ఆ పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాకు మా నాయకుడికి మధ్యన అభిప్రాయ భేదాలను సృష్టించి జగన్మోహన్ రెడ్డి గారి మనసుని విరిచేటటువంటి ప్రయత్నం చేసి వాళ్ళు విజయం సాధించారు. 3.5 సంవత్సరం పాటు అవమానాలకు పాలై నేను దిగినటువంటి ప్రతి మెట్టు కూడా కొంతమంది పైకెక్కడం జరిగింది, వాళ్ళు పైకెక్కేదానికి ఉపయోగపడడం జరిగింది. దీంట్లో చాలామంది పాత్రదారులు సూత్రధారులు ఉన్నారు. దీంట్లో ఈ పార్టీ నుంచి వెళ్ళిపోయిన దానివల్ల నేను ఏ విధంగానూ నష్టపోవట్లా. చిత్తశుద్ధితో ఈ పార్టీలో నేను ఉన్నంతకాలం నేను పనిచేశాను, మనస్ఫూర్తిగా పనిచేశాను. ఇప్పుడు కూడా పార్టీ నుంచి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి బాగుండాలనే కోరుకుంటున్నాను. కానీ ఈ యొక్క ద్వితీయ శ్రేణి నాయకత్వం, వాటిని ఏమంటారు, వీళ్ళు చుట్టూ ఉండేటటువంటి వాళ్ళని కోటరీ. ఈ కోటరీ నుంచి ఏ రోజైతే ఆయన బయటపడతాడో ఆ రోజు ఆయనకు భవిష్యత్తు ఉంటుంది. లేకుండా ఉంటే భవిష్యత్తు అనేటటువంటిది చాలా కష్టంగా ఉంటుంది. ఇంతకన్నా మించి చెప్పగలిగింది ఏం లేదు. ఎక్కడ బయట నుంచి పోయేటటువంటి ఇన్ఫర్మేషన్ ఈ యొక్క కోటరీకి అనుకూలంగా ఉంటే, ఎవరినైనా ఆయనకి పరిచయం చేయాలి తీసుకెళ్ళాలి అని అంటే ఈ కోటరీ కానీ అంగీకరిస్తే వాళ్ళకి ఏదో ఒక రకంగా నయానో భయానో, లేకుంటే మంచిగానో కాళ్ళు పట్టుకోనో చేతులు పట్టుకోనో, లేకుంటే ఆర్థికంగా ఏదో ఒకటి చేసో వాళ్ళు ఆయన దగ్గరికి పంపిస్తారే కానీ దేవుడి దగ్గరికి, పూజారులు అదర్వైజ్ దేవుడి దగ్గరికి పంపించట్లా. ఇది జరిగేటటువంటిది. ఈ చెప్పేటటువంటి ఒక నాయకుడు అన్నటువంటి వాడు ఈ చెప్పుడు మాటలను నమ్మకూడదు. చెప్పుడు మాటలను నమ్మితే నాయకుడు నష్టపోతాడు, ప్రజలు నష్టపోతారు, పార్టీ నష్టపోతుంది. ఇక్కడ జరిగేటటువంటిది అదే. వైసీపీ పార్టీలో పూజారుల హవా నడుస్తుంది, తప్పకుండా ఏకీభవించకుండా ఉండేదానికి ఏముంది దాంట్లో. ఈ కోటరీ వల్లనే నేను ఆయనకు దూరం అయ్యా. నేను ఇంకోటి, ఆయన జగన్మోహన్ రెడ్డి గారితో నేను మాట్లాడినప్పుడు నేను చాలా స్పష్టంగా చెప్పా, సార్ మీ మనసులో నాకు స్థానం లేదు, నా మనసు విరిగిపోయింది. మీ మనసులో స్థానం లేనప్పుడు ఈ పార్టీలో కొనసాగాల్సినటువంటి అవసరం నాకు లేదు. కాబట్టే నేను ఈ పార్టీ వదిలి వెళ్ళిపోతున్నాను. మీ చుట్టూ ఉండే వాళ్ళ చెప్పుడు మాటలు విని మీరు తప్పుదోవ పట్టొద్దు. మీకు ఎవరు నిజాలు చెప్తున్నారు, ఎవరు అబద్ధాలు చెప్తున్నారు అన్నటువంటిది మీరు పూర్తిగా అర్థం చేసుకోండి. అర్థం చేసుకొని మీరు నిర్ణయాలు తీసుకోండి. అప్పుడు మీరు ప్రజలకు ఉపయోగపడతారు. మీరు నాయకులు, అధినాయకులు, ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు పనిచేసినటువంటి అనుభవం ఉంది. భవిష్యత్తులో కూడా మీరు ఇంకా ప్రజలకు సేవ చేయాలి. కాబట్టి ఈ చుట్టూ ఉండేటటువంటి వాళ్ళ మాటలు వినవద్దు అని నేను ఫోన్లో మాట్లాడినప్పుడు లండన్కి నేను చాలా స్పష్టంగా చెప్పాను. నా మనసు విరిగిపోయింది కాబట్టే నేను పార్టీ నుంచి బయట వచ్చాను. రాజకీయాలను చేశారు, జగన్ గారే ఉండమని చెప్పారు. కానీ విరిగిన మనసు అతకదు కాబట్టి నేను పార్టీ నుంచి వెళ్ళిపోయాను. తిరిగి ఆ పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేటటువంటి ఉద్దేశం నాకు లేదు. గర్వాపసి అన్నటువంటిది అప్లై కాదు, నా మనసులో లేదు.